తమిళ సూపర్ స్టార్ తమిళ వెట్రి కలగం చీఫ్ విజయ్, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఒకే వేదికపై కనిపించారు. విజయ్ టీవీకే పార్టీ స్థాపించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఇవాళ చెన్నైలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు టీవీకే నేతలతో పాటు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు స్టేజ్పై నిలబడి అభిమానులకు అభివాదం చేశారు. தலைவருக்கு 2026లో జరిగే ఎన్నికల బరిలో దిగుతామని పార్టీ ప్రారంభించిన సమయంలోనే విజయ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన పార్టీకి ఎన్నికల్లో పోటీకి ప్రశాంత్ కిషోర్ సహకరిస్తున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇటీవలే చెన్నైలో విజయ్ను ప్రశాంత్ కిషోర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన విజయ్కు సూచనలు, సలహాలు ఇవ్వనున్నట్లు తెలిసింది. దేశంలో పలు రాజకీయ పార్టీలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. ఇప్పుడు టీవీకే పార్టీకి కూడా ఆయన వ్యూహకర్తగా వ్యవహరిస్తుండటంతో విజయ్ పార్టీపై తమిళనాట అంచనాలు పెరిగాయి. அந்த பதாகையில் சிறப்பு கையெழுத்தை பதிவு செய்கிறார்கள். வரவேண்டிய தலைவர் வந்துவிட்டார். இனி வீட்டிலும் நாட்டிலும் உங்களுக்கு வேலையிலே கெட் அவுட். మరోవైపు పార్టీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మొత్తం 6 అంశాలను ప్రస్తావించారు. గెట్అవుట్ అనే హ్యాష్ ట్యాగ్ ను చేర్చారు. గెట్అవుట్ మోదీ, గెట్అవుట్ స్టాలిన్ హ్యాష్ ట్యాగులతో పోస్టర్లను ఏర్పాటు చేశారు.